బోర్ కొడుతుంది. హోంవర్క్స్ కూడా చేస్తాను. నేను అడుగుతానన్నా కూడా చదివేస్తాను. ఏం చేయాలి? ఫ్రీ టైం వచ్చింది. అవును కదా, నేను మీకు క్రోషే బేసిక్ స్ట్రెచెస్ నేర్పిస్తానన్నాను కదా. సారీ, నేను మర్చిపోయాను. కానీ ఈరోజు వూల్ కనిపించింది కదా, గుర్తు చేసింది. చాలా రోజుల నుంచి నేను క్రోషే చేయలేదు, ఎందుకంటే మ్యామ్ ఇంత హోంవర్క్ ఇచ్చారు. ఈరోజు నేను మీకు క్రోషేలో బేసిక్ స్టిచెస్ నేర్పిస్తాను. మీకు అనిపిస్తుంది కదా, క్రోషే బేసిక్ స్టిచెస్ బోరింగ్ కదా. అందుకే ఈరోజు వీడియోలో నేను మీకు క్రోషే బేసిక్ స్టిచెస్తో సహా మీకు రెండు టైప్ బ్రేస్లెట్స్ ఎలా చేయాలో అవి నేర్పిస్తాను. ఇంకా ఈరోజు వీడియోలో నేనేం చెప్తానంటే, నార్మల్ క్రోషేలో 2 టైప్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ టైప్ ఏమో స్లిప్ నాట్, సెకండ్ టైప్ ఏమో మ్యాజిక్ రింగ్. మ్యాజిక్ రింగ్ ఇంకా స్లిప్ నాట్లో చూస్తే స్లిప్ నాట్ మ్యాజిక్ రింగ్ కన్నా ఎక్కువ ఈజీ. అందుకే ఈరోజు వీడియోలో నేను స్లిప్ నాట్లో ఎలా స్టార్ట్ చేయాలి క్రోషే, అంటే స్లిప్ నాట్ బేసిక్ స్టిచెస్ ఏంటి అవన్నీ నేర్పిస్తాను. స్లిప్ నాట్ ఎలా చేయాలి, చైన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా ఈజీ. ఇవన్నీ నేర్చుకుంటే మీరు సింపుల్గా మ్యాజిక్ రింగ్ నేర్చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. నాకు క్రోషే చేయటంలో అన్నిటికన్నా కష్టం ఏమనిపిస్తుందో తెలుసా? ఈ పూలు అన్నిటిలో ఏ కలర్ చూస్ చేయాలో అర్థమవుతుంది. చూడండి, అన్ని కలర్స్ ఎంత బాగున్నాయో. ఏం చూస్ చేయాలో నేను ఈరోజు ట్రై చేస్తాం. ఈరోజు నాకు పర్పుల్ చూస్ చేయాలి. ఈరోజు మనం పర్పుల్తో క్రోషే చేద్దాం. ఇవన్నీ నెక్స్ట్ టైం. సో క్రోషేలో ఫస్ట్ నేను మీకు స్లిప్ నాట్ ఎలా చేయాలో అది నేర్పిస్తాను. దానికోసం హుక్ ఇప్పుడు అవసరం లేదు. దీనిలో టూ మెథడ్స్ ఉంటాయి, అంటే చాలానే మెథడ్స్ ఉంటాయి, కానీ 2 బేసిక్ ఈజీ మెథడ్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ మెథడ్లో మీ హ్యాండ్ ఉంటుంది కదా, దానిలో ఈ 2 ఫింగర్స్, రింగ్ ఫింగర్ ఇంకా లిటిల్ ఫింగర్, ఈ 2 క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఇంకా థమ్ ఫింగర్ ఇలా వస్తాయి. దాని తర్వాత దీని మీద యార్న్ ఎండ్ ఉంది కదా, ఎండ్ ఇక్కడ పెట్టి దాని తర్వాత ఇలా పట్టుకోవాలి థమ్ ఫింగర్తో. సో ఇలా ఒక లైన్ అయింది. దాని తర్వాత ఇలా తెచ్చి ఇలా తిప్పితే ఇక్కడ ఒక క్రాస్ అయింది. అండ్ ఇలా ఒక క్రాస్, ఇలా ఒక క్రాస్. ఇంకా ఈ పెద్ద యార్న్ ఉంది కదా, దాన్ని ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా మనం కిందకి పెట్టినవి ఇందాక, వాళ్ళని ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ 2 లైన్స్ ఫార్మ్ అవుతాయి, ఇంకా వెనక ఒక క్రాస్ ఫార్మ్ అవుతుంది. దాని తర్వాత హుక్ని ఫస్ట్ లూప్లో ఇన్సర్ట్ చేసి దాని తర్వాత తిప్పి దాన్ని ఇలా సెకండ్ లూప్ నుంచి ఇలా పుల్ చేయాలి. స్లిప్ నాట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ మెథడ్ కాస్త హార్డ్ అనిపిస్తే దీనిలో సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ క్రోషే ప్రాపర్ చేస్తే దాన్ని మీరు పుల్ చేస్తే అది ఓపెన్ అయిపోవాలి. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్లో మీరు 2 ఫింగర్స్ వాడారు కదా లెఫ్ట్ హ్యాండ్ది. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో ఏం చేస్తామంటే ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇది ఒక ట్రయాంగిల్లా ఫార్మ్ చేయాలి. దాని తర్వాత ఆ యార్న్ని ఇలా తిప్పి ఒక సర్కిల్ ఫార్మ్ చేయాలి. దాని తర్వాత ఈ పెద్ద యార్న్ ఉంది కదా, అంటే ఈ చిన్న కాకుండా ఈ పెద్దది ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా పుల్ చేయాలి. ఇది ఉంది కదా, ఇలా పుల్ చేయాలి. ఇప్పుడు ఒక స్లిప్ నాట్ అయిపోయింది. దీని లోపల హుక్ని ఇన్సర్ట్ చేసి దీన్ని ఇలా ఈ లాంగ్ టైల్ ఉంది కదా, దీన్ని ఇలా పుల్ చేస్తే ఆ స్లిప్ నాట్ చిన్నగా అవుతూ ఉంటుంది. ఇలా టైట్ లూజ్ అవన్నీ ఫిక్స్ చేయొచ్చు క్రోషేలో. దాని తర్వాత ఇప్పుడు వూల్ని ఎలా పట్టుకోవాలి అంటే, వూల్ ఉంటుంది కదా, వూల్ది ఈ పెద్ద యార్న్ ఏది మనం స్లైడ్ అవుతూ రావాలి. దీన్ని ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 3 ఫింగర్స్, ఆ 3 ఫింగర్స్ మీద ఇలా పెట్టి దాని తర్వాత
ఇలా తిప్పి ఇలా ఇలా పట్టుకుంటే మీరు క్రోషే చేసేటప్పుడు ఈ ఫింగర్ ఉంది కదా, ఇండెక్స్ ఫింగర్, ఇది ఎప్పుడు పైకే ఉండాలి. పైకి ఉంటే వూల్ ఇలా స్లైడ్ అవుతూ వస్తుంది. ఇంకా ఈ చిన్న టేల్ ఉంది కదా, స్లిప్ నాట్ చేసినప్పుడు ఉండిపోయింది, అది ఇలా పట్టుకోవాలి. మీరు క్రోషే చేస్తూ వెళ్ళినప్పుడు పెద్దగా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు దగ్గర పట్టుకుంటూ వెళ్ళాలి ఈ 2 ఫింగర్స్తో, మిడిల్ ఫింగర్ ఇంకా థంబ్ ఫింగర్తో. ఇప్పుడు చైన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఎలా వూలని పట్టుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. మన ఫింగర్స్ ఉంటాయి కదా, వీటిలో ఫస్ట్ 3 ఫింగర్స్ వీటికి ఇలా యాన్ ర్యాప్ చేసి ఇలా 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 ర్యాప్ చేయాలి. అంటే వెనక ఒక లైన్ ఇలా రావాలి, ముందు 2 లైన్స్ రావాలి. దాని తర్వాత ఈ వూల్ని ఇండెక్స్ ఫింగర్కి ఇలా పెట్టాలి. దేంతో మనం చేస్తూ ఉన్నప్పుడు వూల్ ఇలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా చిన్న టేల్, ఇది ఈ 2 ఫింగర్స్తో పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్ని మీరు పెన్సిల్లా పట్టుకోవచ్చు, నార్మల్ పెన్సిల్ ఎలా పట్టుకుంటావో అలా, లేకపోతే నైఫ్లా కూడా పట్టుకోవచ్చు. నేను పెన్సిల్ ప్రిఫర్ చేస్తాను, అంటే మూడ్ బట్టి నేను పెన్సిల్లా పట్టుకుంటా, నైఫ్లా పట్టుకుంటా. సో క్రోషే చేయడానికి మీ హుక్ ఇలా ఉంటే, అంటే ఇటువైపు తిరిగి ఉంటే, ఇలా ఇటువైపు తిరిగి ఉంటే అది ఎప్పుడు ఈజీగా ఉంటుంది అంటే రావటానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ యార్న్ ఉంది కదా, దీన్ని వర్కింగ్ యార్న్ అంటారు. ఓకే, దాని మీద ఇలా హుక్ పెట్టి ఇలా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ చూపిస్తా. ఇలా హుక్ పెట్టి ఇలా ట్విస్ట్ చేయాలి. ఇంకోసారి ఇలా ఇలా. దాని తర్వాత నేను చెప్పినట్టు మీరు హుక్ ఇలా ఉంచితే ఇలా, అప్పుడు మీరు పుల్ చేయటం మీకు ఈజీగా ఉంటుంది. అదే నేను చూపిస్తాను. ఒకవేళ మీరు హుక్ని తిప్పితే ఎలా అయిపోయిద్దని చూడండి. అందుకే హుక్ ఇలా ఉంచితే బేసిక్లీ ఈజీ. సో చేంజ్ చేయటం ఎలా అంటే, ఇలా హుక్ని యార్న్ మీద పెట్టాలి, ట్విస్ట్ చేయాలి, ఇంకా పుల్ చేయాలి. హుక్ యార్న్ మీద పెట్టి ట్విస్ట్ చేయాలి, పుల్, మళ్ళీ ఇలా మీకు కనిపిస్తుంది అనుకోండి. కొన్ని బ్రేడ్స్ లాగా ఫార్మ్ అవుతాయి, కొన్ని ఇలా కనిపిస్తాయి కదా, ఇవి చైన్స్ అంటారు. అంటే వీస్ ఉంటాయి కదా, ఈ వీస్ని చైన్స్ అంటారు. అలా మీరు పెద్దగా చేస్తూ వెళ్తే మీకు ఒక లాంగ్ చైన్ దొరికిద్ది. దాంతో మీరు ఏదైనా చేయొచ్చు, మీరు బ్రేస్లెట్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా మీరు అంత చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు సింగిల్ క్రోషే ఎలా చేయాలో చెప్పాను. సో ఇప్పుడు మీరు ఒక లాంగ్ చైన్ చేసి